హాయ్ హలో నమస్తే అండి. బిగ్ బాస్ తెలుగు 8 డే 27 రివ్యూ చూద్దాం రండి. సాటర్డే రివ్యూ. స్టేజ్ పైన డాన్సర్స్ అలో మిస్టర్ పేల్ చంచాలక్ అని సోనియా డైలాగ్స్తో, నబీల్ డైలాగ్స్తో చక్కగా డ్యాన్స్ చేస్తారండి. తర్వాత నాగార్జున గారు గ్రాండ్గా ఎంట్రీ అయ్యి నేనే నేనే హీరో హీరో అనే సాంగ్ పాడతారు. తర్వాత తర్వాత శుక్రవారం ఎపిసోడ్ చూపిస్తారండి. శుక్రవారం ఏం జరిగిందని శుక్రవారం ఇంట్లో అందరూ గుసగుసలు మాట్లాడుకోవడం, వారి కాన్వర్జేషన్ అంతా చూపిస్తారు. తర్వాత స్టేజ్ పైనకి వచ్చి అందరికీ హాయ్ చెప్తారు. ఇప్పుడు మనం ఆడబోయే ఆట పేరు హీరో ఆర్ జీరో గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు నాగార్జున గారు. నాగమణికంట వచ్చి సీత తలపైన కిరీటం పెట్టి ఆమెని హీరో అని చెప్తారు. ఎందుకంటే ఆమె చక్కగా డెసిషన్ తీసుకుంటుంది, క్లాన్లో అందరికీ సమాన హక్కులు ఇస్తుందని నాగమణికంట చెప్తారు. ఈజ్ ఫర్ హీరో ఫర్ మీ ఆల్సో అని నాగ్ సార్ అంటారు. తర్వాత జీరో ఎవరని అడిగితే నైనిక ముఖం పైన వెళ్ళి ముద్ర వేస్తారు. నైనిక మొదటి 2 రోజులు ఉన్న రీతిగా ఇప్పుడు లేదు, తన ఆట చాలా తగ్గిపోయిందని నైనిక ముఖం మీద వేస్తే 200% కరెక్ట్ అని నాగ్ సార్ అంటారు. నీ ఆట చాలా తగ్గిపోయిందని నైనికని హెచ్చరిస్తారు. తర్వాత నబీలు పృథ్వీ తలపైన కిరీటం పెట్టి నాకు గట్టి పోటీ ఇచ్చాడు, 3 గంటలు నిలబడ్డాడు, 3 అవర్స్ నిలబడ్డాడు సార్, నాకు గట్టి పోటీ ఇచ్చాడు, ఈజ్ ఏ హీరో అని తలపైన కిరీటం పెడతారు. నాగార్జున సార్ 3 అవర్స్ ఫేస్ పైన చిరునవ్వు ఆపకుండా పాటలు పాడుతూ దాన్ని డెడికేట్ చేస్తూ ఈ జస్ట్ బికమింగ్ ఏ డాఫ్ మ్యాన్ అంటారు. విష్ణు బిగ్గరగా నవ్వుతుంది. ఏంటి విష్ణు అంత నవ్వుతున్నావు అంటారు. తర్వాత నబీల్ మణికంఠ ముఖం మీద ముద్ర వేస్తూ సపోర్ట్ చేసే వాళ్ళని ఇంటి బయటికి పంపిద్దాం అనుకుంటాడు సార్ అని నబీల్ అంటారు. పృథ్వీ వచ్చి నబీల్ కిరీటం పెట్టి తన హీరో అంటారు. జీరో అంటే మణికంఠ ముఖం పైన ముద్ర వేసి చాలా అబద్ధాలు చెప్తారనిపిస్తుంది అని పృథ్వీ అంటే, అబద్ధం అంటే అది పెద్ద నిందైపోతుంది అని నాగ్ సార్ అడుగుతారు. వై ఆర్ యూ ఓవర్ థింకింగ్ అని నాగ్ సార్ అడిగితే అది నాకు అర్థం అవి చావట్లేదు సార్, నీకే అర్థం కావట్లేదా, గొడవ లేదు అంటారు. ప్రేరణ వచ్చి సీత కిరీటం పెట్టి తన హీరో అని చెప్తుంది. తర్వాత నిఖిల్ ముఖం పైన ముద్ర వేసి నిఖిల్ని జీరో చేస్తుంది. ఎందుకని అడిగితే యునైటెడ్గా హౌస్గా ఆడాలని క్లాన్కి ఫస్ట్ చెప్పి తర్వాత క్లాన్ టు క్లాన్ అని చేసి హౌస్ని పడేశాడు సార్ అనిపించింది అని ప్రేరణ అంటే, నీకే కాదు ప్రేరణ, నాకు అనిపించింది, సీతకు అనిపించింది, అందరికీ అనిపించింది అని అంటారు. నిఖిల్ని అడుగుతారు టాస్క్ పేరు ఏంటి చెప్పు అని. టాస్క్ పేరు సర్వైవల్ ఆఫ్ ఫిట్నెస్ అంటారు. మరి ఫిట్గా ఉన్నవారిని ఎలా తీసేస్తావు, అది కరెక్టేనా, కరెక్ట్ డిసిషనా అని అడుగుతారు. నాకు ఎక్కడో మిస్బ్యాలెన్స్ అయింది సార్ అని నిఖిల్ అంటే, నీకు మిస్బ్యాలెన్స్ అవడానికి ఏ మిస్ కారణం అని అడుగుతారు. దానికి ప్రేరణ నవ్వుతుంది. నువ్వు క్లాన్ చీప్గా ఉన్నప్పుడు నీ క్లాన్లోకి ఒక్కరు కూడా రావడానికి ఇష్టపడలేదు, దానికి కారణం ఏమిటి అని ఆలోచించావా అని నాగ్ సార్ అడుగుతారు. అందరూ మేము ఏం చేసినా ముగ్గురు ఒకరికొకరైనా ఫీల్ అవుతున్నారు సార్, వాట్ యు సే హౌస్మేట్స్ అని నాగ్ సార్ అందరినీ అడిగితే ఎస్ సార్ అంటారు. యునానిమస్ ఎస్ అని నాగ్ సార్ అంటారు. తర్వాత యస్మి వచ్చి నబీల్కి కిరీటం పెడుతుంది. నబీల్ ఈజ్ ఏ హీరో సార్, అన్ని గేమ్స్లోనూ 100% ఇస్తాడు, నాకు తనలా ఆడాలనుంది కానీ ఆడలేకపోతున్నానంటే, ఎందుకు ఆడలేకపోతున్నావు, ఎవరిని చూసి ఆగిపోతున్నావు అని అడుగుతారు. తర్వాత అందరూ హీరో జీరో వారికి ఇష్టమైన వారికి పెడతారు. ఎక్కువ జీరో మణికంఠ ముఖం పైన పడతాయి. దానికి మణికంఠతో అంటారు, నువ్వు చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నావు, వై ఆర్ యూ ఓవర్ థింకింగ్, దీనివల్ల నీకు చాలా నెగిటివ్ వచ్చేస్తుంది చూడు, నువ్వు చివరి వరకు నామినేషన్లో ఉంటావని చెప్తారు. కళామ తల్లి ముద్దుబిడ్డ నీకు వీడియో వేస్తున్నా చూడని చెప్పి విష్ణు వీడియో చూపిస్తారండి. అందులో చీప్ టాస్క్ చేతులు కట్టుకొని రెడ్ బ్యాండ్ బొట్టు బిల్ల ఒకటే తక్కువ అని నిఖిల్ గురించి మేము కాంచనా అంటామంటే స్టాండప్ అని నాకు సార్ కోపంగా అంటారు. లేచి స్టాండప్ వాట్ యూ సెడ్ నాట్ ఏ జోక్, అంత ఇన్సెటివ్గా అంత కాలస్గా ఎలా ఉంటావు అంటారు. విష్ణుప్రియ నిఖిల్కి సారీ చెప్తుంది. సారీ సార్ అంటుంది. సోనియాని నిలబెట్టి యస్మిని నామినేషన్లో అన్న మాటల గురించి వీడియో వేస్తారు. వాట్ ఈజ్ ఇట్ యస్మి, సోనియా నీ ఆట నాకు కనిపించడం లేదు అన్నది, ఎందుకు పృథ్వీ నిఖిల్ని తీసుకొచ్చావంటారు. దానికి సోనియా ఎక్స్ప్లెనేషన్ చెప్పుకుంటుంది. వీడియో చూసిన తర్వాత నిఖిల్ నువ్వేమంటావు, పృథ్వీ నువ్వేమంటావు అని ముగ్గురిని నిలబెట్టి అడుగుతారు. దానికి పృథ్వీ
సోనియా చెప్పిన ప్రకారం నా మాటే చూస్తున్నారు, నా సెల్ఫ్ ఆట చూడట్లేదని చెప్పింది సార్ అని నిఖిల్ పృథ్వీ అంటారు. దీనివల్లే సార్ ఆ క్లాన్కి వెళ్ళడం లేదని ప్రేరణ అంటుంది. దేనివల్ల అని సార్ అడిగితే, ఎంత క్లియర్గా కనిపించినా దాన్ని కవర్ చేసి దానిలో మంచి ఇంటెన్షన్ ఎదుర్కొని వాళ్ళ ముగ్గురు నీట్గా ప్రొటెక్ట్ అయ్యి కూర్చోవడం సార్ అని చెప్తుంది ప్రేరణ. గురించి సీత చెప్తూ తను ఇండివిజువల్గానే కనిపించడం లేదు సార్ అని సీత అంటుంది. నాకు సార్ అంటారు, ఏమి అర్థం చేసుకోకుండా మీ ఆట మీరు పాడు చేసుకోండి, సోనియా ఆటను కూడా పాడు చేయండి అని నిఖిల్ పృథ్వీతో నాకు సార్ అంటారు. తర్వాత స్టోర్ రూమ్కి నైనిక పరిగెట్టుకొని వెళ్తుంది. ఫోమ్స్ ఉన్న ప్లేట్స్ని తీసుకొస్తుంది. ఆ ఫోమ్స్ ఉన్న ప్లేట్స్ నేను పేరు పిలిచిన వారు ఆ చేత్తో తుడవాలి, ఎవరు సేఫ్ ఎవరు అన్సేఫ్ అని తెలుస్తుంది అంటారు. నబీల్ సేవ్ అవుతారండి, ఇంకా 5 అన్సేవ్లో ఉన్నారు. సండే ఎపిసోడ్లో చూద్దామండి ఎవరు సేవ్ ఎవరు ఎలిమినేట్ అని. సోనియా ఎలిమినేట్ అయిపోయిందని సమాచారం అండి. చూద్దామండి నైట్ ఎపిసోడ్లో, సండే ఎపిసోడ్లో. బాయ్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి.